మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందునాలు ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి అదే కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసయాని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి అదే కాల సమయం సజ్జలెక్కడి నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంతా ప్రభావాలు పొందమని చేసినాము నడుచున్నాము తండ్రి. ఆమె ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డ నిడుదలకు ఏర్పాటు చేయని వాక్య భాగము త్రిత్వము తర్వాతి రెండో ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుంచి 35 వచనములు ఈ విధంగా రాబడినవి. త్రిత్వము తర్వాతి రెండో ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుంచి 35 వచనములు ఈ విధంగా రాబడినవి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క సముఖమందు, ప్రభు యొక్క సన్నిధి అందు మనము జీవించేవారమై ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నట్లుగా వాక్యమైన దేవుడు వాక్యానుసారంగా మనము ఆయనతో జీవించాలంటే తండ్రి చిత్తాన్ని జరిగించిన కుమారుని యందు, కుమారుని యొక్క ప్రేమ యందు మనము నిలిచి ఉండాలి. కాబట్టి ఇక్కడ తన ప్రాణమును ద్వేషించని వాడు మరి శిష్యుడు కానేరడు అంటున్నాడు. అంటే తను తాను ఎంతగా ప్రేమించుకుంటాడో అదే రీతిగా ఆ ప్రేమకు తగినట్లుగా ప్రభువు సెలవిస్తున్న మాట ఏంటంటే, సమస్తమైన ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక క్రీస్తు యొక్క ప్రేమ యందు, క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఆధిక్యతను కలిగిన వాడిగా తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఇక్కడ ప్రభువు మాట చెప్పాడు, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను ఎక్కువగా, అంటే ఎప్పుడైతే నీవు ఈ కుటుంబ బాధ్యత, ఇహ సంబంధమైన బాధ్యతలు నీవు కలిగి ఉంటావో అప్పుడు దేవుని యొక్క చిత్తానికి దూరం అవుతావు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట, బహుజన సమూహముతో ఆయన ఈ మాటలని చెప్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. ద్వేషించడం అంటే ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక ఆత్మయందు, ప్రభువునందు, పరిశుద్ధ ఆత్మయందు నిలిచిన వారమై ప్రభువుతో జీవించేవారమై ఉండాలని ప్రభు ఇక్కడ గుర్తు చేశారు. కాబట్టి ఇక్కడ మరియు ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. సిలువను మోసుకుంటా, అవును, మనము మన అతిక్రమాలను, పాపములను ప్రభు దగ్గర విడిచిపెట్టి ప్రభు మనకి ఇచ్చిన ఆత్మీయ స్థితిని బట్టి, రక్షణ బట్టి, ఏదైతే మన కొరకు ఆయన తన రక్షణ కార్యం జరిగించారో ఆ రక్షణ కార్యం విషయంలో మనము క్రీస్తును కలిగిన వారమై ఉండాలి. మన నిమిత్తం, మన పాపముల నిమిత్తం ఆయన చిందించిన రక్తం చేత కడుగుబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా తీర్చబడి నేడు మనము ఆ కృపయందు కొనసాగుతున్నాము. కాబట్టి మరి ఎవడైనానో తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరని అన్నాడు. తన అతిక్రమాలు, పాపాలు విడిచిపెట్టడమే కాదు, క్రీస్తును కలిగిన వాడిగా జీవించాలి. మీలో ఎవడెన్నో ఒక గోపురమును కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా. అంటే ఏదైనా నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది చేయడానికి సామర్థ్యత కలిగి ఉందా లేదా అనేది నువ్వు ముందు పరిశీలించుకొని దాన్ని మొదలు పెట్టాలి కదా అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభువుని వెంబడించే విషయంలో కూడా నీవు కొన్ని విసర్జించవలసి ఉన్నది. కుటుంబాన్ని విసర్జించవలసింది, తల్లిదండ్రులను, బిడ్డలను, అన్నదమ్ములను, సమస్తాన్ని విడిచిపెడితేనే కానీ ఆయనను వెంబడించలేవు. అంటే సమస్తాన్ని విడిచిపెట్టడం అంటే పరసంబంధమైన దేవుని యొక్క వాక్యం చేత నీవు జీవించాలనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. అందుకని అన్నారు, మీడో ఎవడైనా ఒక గోపురమును కట్టింపగోరి ఎడల దానిని కొనసాగించుటకు కావలసిన తన యొద్ద ఉండదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడని ఎలా అతడు దానిని పునాది వేసి
మరి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున అంటాడు. ఒకవేళ ఆ స్థితి అతనికి లేకపోతే మరి దాన్ని మొదలుపెట్టిన తర్వాత అది మధ్యలో విడిచిపెడితే దాని పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని ప్రభు ఒకడు చూచు అంటున్నాడు. చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టను కానీ కొనసాగించలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. కాబట్టి ప్రభు విషయంలో, ప్రభు యొక్క మాట విషయంలో, దేవుని వాక్య విషయంలో నీవు యథార్థత కలిగి సత్యం అనుసరించి నీతిని అనుసరించి ఆయన ప్రేమయందు నిలిచినప్పుడు నీవు ఆయనతో పాటు ఆయన రాజ్యమందు జీవించేవాడు వింటావు. కాబట్టి తన ప్రాణ విషయమై మరి ప్రభు ఇక్కడ ఈ విధంగా చెప్తూ అంటున్నాడు, తన సిలువను ఎత్తుకుని నన్ను మోసుకొని వెంబడింపని ఎడల నా శిష్యుడు కానేవాడు అంటున్నాడు. కాబట్టి క్రీస్తుని కలిగి ఆత్మని కలిగి పరసంబంధమైన విషయాల చేతనే నీవు జీవించాలి తప్ప భూ సంబంధమైన వాటిని మనసు కలిగి ఉండకూడదని చెప్తుంటున్నాడు. చూచువాడు ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టని కానీ కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయ సాగుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోయినప్పుడు తన మీదికి 20,000 మంది వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదా లేదో అని కూర్చుండి మొదట ఆలోచించుకోవాలి. ఒకవేళ యుద్ధం చేసేటప్పుడు రాజు మరి ఇతర రాజులతో యుద్ధం చేసేటప్పుడు తనకున్న సైన్యాన్ని బట్టి బలాన్ని బట్టి అతడు మరి జయింపగలడో లేదా అని తాను స్వపరీక్ష చేసుకోవాలి కదా అంటున్నాడు. అంటూ శక్తి లేని ఎడల అతడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము మరి చేసుకొని చూచును కదా అంటున్నాడు. కాబట్టి ఒకవేళ అతను ఎదిరించగలిగిన శక్తి సామర్థ్యత లేనప్పుడు ముందుగానే అతను ఏం చేయాలా? రాయబారం పంపి అతనితో సమాధాన పడాలి, నెమ్మది పడాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనకు వచ్చిన ఆత్మీయ స్థితిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆత్మీయ నడిపింపును బట్టి మనం ప్రభువులో ఏ విధంగా ఉండాలంటే ఆత్మ సంబంధులుగా ఉండాలి, క్రీస్తుని కలిగిన వారుగా ఉండాలి. తన ప్రాణమును ద్వేషించని వాడు శిష్యుడు కానేరడని ప్రభువు చెప్పాడు. కాబట్టి మనం ఈ లోకంలో అధికంగా దేనిని ప్రేమించక వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి, ప్రభువును బట్టి, ప్రభు ప్రేమను బట్టి మనం జీవించాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవించడానికి సిద్ధపాటు కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించి దీవించునని చెప్తున్నాడు. కాబట్టి శక్తి లేని ఎడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొని చూచును కదా అన్నాడు. కాబట్టి అట్టి సమాధానం కలిగి అతడి నెమ్మది పొంది అతని రాజ్యాన్ని కాపాడుకోగలుగుతాడు. కాబట్టి ఇక్కడ వాక్యము చేత, విశ్వాసము చేత ప్రభు మనకిచ్చిన ఈ యొక్క ఆత్మీయ స్థితిలో ఇహలోకములో మనం ఉన్నప్పుడు తల్లిదండ్రులను విడిచిపెట్టేమని కాదు, కానీ వారి విషయంలో వారికంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తూ దేవుని ప్రేమలో కొనసాగుతూ ఆయన పరిచర్యలో, ఆయన పనిలో మనవంతు ఆయనతో జీవించవలసిన పని ఏదై ఉన్నదో దాన్ని గుర్తు చేస్తుంది. అందుకని ఆయన అంటాడు, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టిన వాడే నా శిష్యుడు కానేరడు అన్నాడు. కాబట్టి ఇక్కడ దేని యందు మనం మనసు పెడుతున్నాం, దేని యందు ఆలోచన కలిగినాం, దేని యందు విషయాలు కలుగుతున్నాము. కాబట్టి ఇక్కడ లూకా ద్వారా ప్రభు చెప్తున్నాడు, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరడు. కాబట్టి దేవుని యందు, వాక్యమునందు విశ్వాసం ఉంచక మరి ఇతర సంబంధమైన వాటి యందు, ఇతరమైన వాటి యందు మన మనసు కలిగి ఉంటే గనక ఆ పరలోకాన్ని మనం చేరలేమనే విషయాన్ని ప్రభు ఇక్కడ లూకా ద్వారా గుర్తు చేశాడు. కాబట్టి అంటున్నాడు, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారం అయితే దేనివల్ల దాని సారం కలుగును అంటాడు. ఆ ఉప్పు దాని యొక్క సాంద్రత అది ఉపయోగించవలసినప్పుడు ఉపయోగించక దాని యొక్క ప్రయోజనం లేనప్పుడు దాన్ని ఉపయోగించడం వల్ల ఏమీ ప్రయోజనం అన్నట్టుగా చెప్తూ అంటున్నాడు. అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనక దానిని బయట పారవేయుదురు, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ ప్రజలందరితో, మనుషులందరితో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మనము ఆయన యందును ఆయన మన యందును విశ్వాసములో, ఆత్మలో, బలములో, రక్షణలో దేవుడు మనకి ఇచ్చిన ప్రతిదాన్ని, కలిగిన దాన్ని అంతటిని బట్టి మనం దేవుని యందు జీవించాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవించడానికి మనం సిద్ధపాటు కలిగి ఉంటామో దేవుడు మన పాపములను మనల్ని విడిపించి ఆ నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించింది. కాబట్టి పైన ఉన్న వాటి యందు మనస్కరించి భూ సంబంధమైన యందు దూరంగా ఉండి దేవుని యందు వాక్యమందు నిలిచి త్రిత్వంలోని మరి దేవుడు తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో ఏకాత్మ కలిగిన వాడే నేడు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇహమందున్న వాటి కంటే పరమందున్న వాటి కొరకు ఎక్కువగా ప్రయాసపడి ప్రభు కొరకు జీవించేవారమే ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన లూకా ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, ఇదిగో నాయన మరి నేడు నీ సబాతు దినాన నీ వాక్యము చేత, నీ మాట చేత మేము జీవించుటకు మాకు నేర్పించండి. అవును నాయన, ఇహ సంబంధమైన వాటినన్నిటినీ నాయన ప్రేమించక పరసంబంధమైన పరలోకపు
ఆత్మీయ నడిపింపుని బట్టి, నీ వాక్కును బట్టి, నీ యందు విశ్వాసంలో మేము కొనసాగుటకు సహాయం దయచేయండి. తన తండ్రినైనను, తల్లినైనను, మరి సహోదరైన భార్యను, బిడ్డలను ఎక్కువగా ప్రేమింపక ప్రభువా తన సిలువను ఎత్తుకొని తను వెంబడించేవాడు నన్ను పాత్రుడని నీవు సెలవిచ్చావు. కాబట్టి నీవు ఇచ్చిన రక్షణను, నీవు ఇచ్చిన రక్షణ పాత్రను మేము చేపట్టుకుని నాయన నీలో జీవించడానికి మాకు సహాయం దయచేయండి. ఏది మేలైనది, ఏది ఉత్తమమైనది, ఏది ఉన్నతమైనదో నాయన మేము గ్రహించి ఆ ప్రకారం జీవించడానికి మాకు నేర్పించండి. వాక్యం చేత, వాక్యం ద్వారా నీ లేఖనానుసారంగా మేము జీవించటకు మాకు నేర్పించండి. నీవు మాకు ఇచ్చిన యొక్క రక్షణను మేము నిర్లక్ష్యము చేయక నీ యందున, నీ మాటలు యందు నిలిచి జీవించడానికి సహాయం దయచేయమని ఎడిదిన పరిచర్యల సేవలో నీ సన్నిధి మాపై ఉంచండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్నవారు ముట్టి లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నేను నిత్య రాజ్యంలో చెలగలిగిన కృప దయచేయమని దినదీవులతో నింపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి కాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానిద నాడు మాకు దయచేయం. మనల్ని అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించాము. శోధనలో తేక దుష్టులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించును గాక. ఆమేన్.